బడ్జెట్ మంచి చెడులు అవి వేరే వీడియోలో మాట్లాడుకుంటాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే భారతదేశ చరిత్రలో నిర్మలా సీతారామన్ ఒక రికార్డు సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. పురాతన ప్రజాస్వామ్యం దేశం కింద అమెరికా ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కింద భారతదేశం ఉంటుంది. ఈ ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థలో వరుసగా 7 సార్లు బడ్జెట్లు ఆర్థిక మంత్రులు పెట్టడం అన్నది గతంలో కూడా జరిగింది. కానీ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా ఉండటం నిర్మలా సీతారామన్ రికార్డు. అదే సందర్భంలో వరుసగా 7 సార్లు అదే మహిళ అదే ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టడం అన్నటువంటిది ఆమె పేరుతో వచ్చినటువంటి సరికొత్త రికార్డు. మళ్ళీ ఈ రికార్డు సమీప భవిష్యత్తులో ఎవరు తిరగరాయలేరేమో. ఎందుకంటే ఏ పార్టీలో ఆర్థిక మంత్రులు అంటే గతంలో చిదంబరాలు లేకపోతే కనుక ఇంకోళ్ళు నడిచినట్టుంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా యశ్వంత్ సిన్హా ఇట్లాంటి వాళ్ళకి నరేంద్ర మోడీనే నిర్మలా సీతారామన్కి ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆమె కంటిన్యూ చేయడం అన్నటువంటిది మరొక ఎత్తు. 7వ సారి బడ్జెట్ అన్నటువంటిది ఆవిడ సరికొత్త రికార్డు.